పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం లేనటువంటి వ్యక్తులు, పవన్ కళ్యాణ్ గారి మీద కోపంగా ఉన్నటువంటి వ్యక్తులు దయచేసి ఓజీ అనే సినిమా యొక్క పైరసీకి సపోర్ట్ చేయొద్దండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఆ సినిమా పైరసీకి సపోర్ట్ చేస్తే రెండు నష్టాలు ఉన్నాయి. మొదటి నష్టం వచ్చేసి పైరసీకి సపోర్ట్ చేస్తే ప్రొడ్యూసర్కి నష్టం అనేది జరుగుతుంది. అప్పుడు ప్రొడ్యూసర్లు సినిమాలు మానేసి వేరే వ్యాపారాలు చేసుకుంటారు. ఆ సమయంలో సినిమా ఇండస్ట్రీ అన్నది ఆ నలుగురి చేతిలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగా టికెట్ రేట్లు పెంచుకుంటారు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా సినిమా ఇండస్ట్రీ అన్నది ఆడవలసి వస్తుంది. ఇక రెండవ నష్టం ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో మీరు పైరసీకి సపోర్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మీకు నచ్చిన హీరో సినిమా వచ్చినప్పుడు వాళ్ళు కూడా పైరసీ అనేది చేస్తారు. అప్పుడు అల్టిమేట్గా సినిమా ఇండస్ట్రీకే నష్టం. కాకపోతే చాలామంది అంటున్నారు పెద్ద పెద్ద విషయాలు జరుగుతున్నాయి, మా ఓట్లనే ట్యాంపరింగ్ చేసేసారు, ఒక సినిమాని పైరసీలో చూస్తే తప్పేంటి అంటారు. నేను వాళ్ళకి సింపుల్గా ఒకటే విషయం చెప్పాలి, వాడెవడో పెండ తింటుండు అని చెప్పేసి మనం కూడా తింటామా? ఇంకొంతమంది ఏమంటారు అంటే 1000 రూపాయలు టికెట్ రేట్ పెట్టారు, నా కుటుంబంతో కలిసి నేను వెళ్ళలేను, అందుకే పైరసీలో సినిమా చూస్తున్నాను అని చెప్పేసి మరికొంతమంది మాట్లాడుతున్నారు. 1 కోటి రూపాయల ఒక కారు మనం కొనలేము అని చెప్పేసి వెళ్ళి దొంగతనం చేస్తే ఊరుకుంటారా? తీసుకెళ్ళి బొక్కలో వేస్తారు. ఇదే ఈ సినిమా పరిస్థితి కూడా. ఒకవేళ మీరు చూడగలిగితే చూడండి, లేకపోతే రేపు మాపు ఓటీటీలోకి వస్తుంది, అప్పుడు చూడండి. కానీ పైరసీని మాత్రం సపోర్ట్ చేయవద్దు. ఎందుకు అంటే పైరసీ అన్నది చట్టరీత్యా నేరము. ఈ పైరసీ వల్ల మొత్తం ఇండస్ట్రీలో సినిమాల మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా కోపం ఉంటే రాజకీయాన్ని రాజకీయంగా తెలుసుకోండి, ముందు నిలబడి ఢీకొట్టండి, అంతేకాని సినిమా ఇండస్ట్రీని దయచేసి వదిలేయండి. అదేవిధంగా దయచేసి సినిమా వాళ్ళు కూడా రాజకీయాల్లో దూరడం మాత్రం మానేయండి.